40 సంవత్సరాలు దాటేసరికి మేమేమీ చేయలేము, ఏది సాధించలేము అని అనుకునే మహిళలు తప్పకుండా ఈ కథను వినాలి. సావిత్రి 45 సంవత్సరాలు ఉన్న ఒక మహిళ కథ. చిన్నప్పుడు చదవంటే ఇష్టం ఉన్నా ఇంట్లో వాళ్ళు చదివించలేదు. అమ్మాయికి ఇంటి పని వస్తే చాలు, చదువు అవసరం లేదు అని ఇంట్లో అందరూ చెప్పారు. చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. ఇంటి పని, పిల్లలు, ఇంట్లో సమస్యలు, ఇదే తన జీవితం. తనకంటూ తన జీవితంలో తన కోసమంటూ ఏమీ లేదు. కానీ ఒక చిన్న బాధ ఎప్పుడూ ఆమె మనసులో ఉండేది. అదే తనకెంతో ఇష్టమైన చదువును చదువుకోలేకపోయానే అని. ఒకరోజు బ్యాంకుకి వెళ్ళిన సావిత్రి గారు తాను చదువుకోకపోవడం వల్ల పడిన అవమానాన్ని తట్టుకోలేకపోయారు. బ్యాంక్లో క్లర్క్ ఒక ఫామ్ ఇచ్చి సంతకం చేయమని అన్నప్పుడు తనకు సంతకం చేయడం రాదని, వేలిముద్ర వేస్తాను అని అన్నారు. చూడటానికి చదువుకున్న వారిలానే ఉన్నారు, మీకు సంతకం కూడా రాదా అని క్లర్క్ అన్న మాటకి బాధపడినా ఆమె నిశ్శబ్దంగా బొటనవేలు ముద్ర వేశారు. అది చూసి అక్కడ ఉన్న కొంతమంది స్వల్పంగా నవ్వుకున్నారు కూడా. ఆ రోజు ఇంటికి వచ్చాక సావిత్రి అద్దం ముందు నిలబడి తన చెయ్యిని చూసింది. ఈ చెయ్యి ఇంటిని నడపగలదు, పిల్లలను పెంచగలదు, కానీ ఒక పేరు కూడా రాయలేదా? చదువు నేర్పమని పిల్లల్ని, తన భర్తని అడిగింది. ఈ వయస్సులో ఇవన్నీ అవసరమా అన్నారు. ఆ రోజు ఆమె జీవితాన్ని మార్చిన రోజు. తర్వాత రోజు నుంచి అందరూ పడుకున్నాక తన కొడుకు చిన్ననాటి పుస్తకం తీసుకుని అందులో ఉన్న అక్షరాలను చూస్తూ అ ఈ అని మొదలుపెట్టింది. మొదట అక్షరాలు గందరగోళంగా అనిపించాయి, చెయ్యి వణికింది, కానీ మనసు మాత్రం దృఢంగా నిలిచింది. రోజుకు 10 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు నెమ్మదిగా పదాలు చదవగలిగింది. ఒకరోజు ఆమె కొడుకు చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా, నువ్వు చదువుతున్నావా? ఆమె నవ్వుతూ చెప్పింది, నేను కూడా నేర్చుకుంటున్నాను. 6 నెలల తర్వాత మళ్ళీ అదే బ్యాంక్, అదే కౌంటర్, అదే క్లర్క్. కానీ సావిత్రి మాత్రం పాత సావిత్రి కాదు. ఫామ్ ఇచ్చి వేలిముద్ర వెయ్యండి అన్నాడు. సావిత్రి గారు పెన్ను అడిగింది. సంతకం చేయడం కోసం ఆమె పెన్ను పట్టుకుంది. ఒక్క క్షణం లోతుగా శ్వాస తీసుకుని తన పేరు సావిత్రి అని నెమ్మదిగా రాసింది. క్లర్క్ ఆశ్చర్యపోయాడు. ఆంటీ సూపర్. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ అవి బాధతో వచ్చిన నీళ్లు కాదు, అవి విజయం వల్ల వచ్చిన కన్నీళ్ళు. బొటనవేలు ముద్ర వేసిన ఆ చెయ్యి ఇప్పుడు సంతకం వయస్సు ఒక నెంబర్ మాత్రమే. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబ బాధ్యతలు మోస్తున్న మహిళలు ఎంతోమంది తమ కళలు నెరవేర్చుకునే అవకాశం లేకుండా ఇంట్లోనే మగ్గిపోతున్న సోదరులు ఎంతోమంది. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు తమ కళల్ని నిజం చేసుకుని ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాయిస్ ఆఫ్ కరుణ ఈ వీడియోని ప్రతి మహిళకి అంకితం ఇస్తుంది.